బేబీ జాన్ హిందీ ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివచ్చి 2 గంటల 41 నిమిషాల యాక్షన్ థ్రిల్లర్. యూఏ సర్టిఫికేట్ వచ్చినటువంటి ఈ సినిమాకి విడుదల తేదీ 25 డిసెంబర్ 2024. చాలా రోజుల నుంచి వెయిటింగ్ ఉన్నటువంటి భారీ చిత్రం ఇది. అట్లీస్ట్ బేబీ జాన్ స్టారింగ్ వరుణ్ ధావన్, జాకీ ష్రాఫ్, తర్వాత వార్నికియా గబ్బీ అండ్ కీర్తి సురేష్ ఈజ్ ఎ హై octane action thriller that follows a fearless cop leading a double life to protect his daughter from a deadly underworld. ఇక ఈ సినిమా టెక్నీషియన్ల గురించి వస్తే, సినిమాకి డైరెక్టర్ వచ్చేసి ఖలీస్, ఇక కథ వచ్చేసి మనకు అట్లీ, తర్వాత జ్యోతి దేశపాండే, తర్వాత మురద్ ఖేతానీ, తర్వాత జియో స్టూడియోస్ నిర్మాతలు కాగా తమన్ మ్యూజిక్. ఓ డైలాగ్ ఉంది, తమన్జీ और एक స్టెప్ రిపీట్ కరో అని చెప్పేసి మళ్ళీ డ్యాన్స్ చేస్తాడు హీరో. అట్లీ ప్రెజెంటర్ ఈ సినిమాకి. ఇక ఈ సినిమాకి హీరో వచ్చి వరుణ్ ధావన్. అతను బేడియా సినిమాలో హీరోగా చేశాడు కాబట్టి ఆ డైలాగ్ బేడియా అని చెప్పేసి రాజ్పాల్ యాదవ్ మీద ఒక సీరియస్ సీన్ చేసి కామెడీలో సీరియస్ కూడా ఉంది అని ఒక డైలాగ్ పెట్టించారు. కీర్తి సురేష్ మహానటి ద్వారా మనకు పరిచయమైన నటి. హిందీలో గ్లామర్ డల్గా చిన్న చిన్న ఫ్రాకులు మిడిల్ వేసుకొని హిందీ స్టైల్ హీరోయిన్గా నటించే ప్రయత్నం చేసింది. గ్లామర్ మ్యాక్సిమం ఒలకపోసింది. తర్వాత వార్నికా గబ్బీ ఒక ముఖ్యమైన పాత్రలో నటించిన ఈ సినిమాలో జాకీ ష్రాఫ్ వృద్ధుడిగా ఒక విలన్గా అద్భుతంగా నటించాడు. రాజ్పాల్ యాదవ్ ఈ సినిమాలో ఒక సీరియస్ వేషము చాలా అద్భుతంగా పోషించాడు. ఇక ఈ బేబీ జాన్ నిడివి ఇందాకే చెప్పుకున్నాక 2 గంటల 41 నిమిషాల థ్రిల్లింగ్ సినిమాలో క్లైమాక్స్లో మనకు సల్మాన్ ఖాన్ రావడం ఈ సినిమాకి ఒక ఊపు వస్తుంది మనకి. సో ఈ సీక్వెల్స్ లాగా వచ్చి బేబీ జాన్లో లాస్ట్లో మళ్ళీ సల్మాన్ ఖాన్ కూడా యాడ్ కావడం, కొన్ని సినిమాలు ఆ మధ్యలో ఈ సల్మాన్ ఖాన్ స్పెషల్ అపీరెన్స్ చాలా సినిమాల్లో కనబడుతూ ఉంది. అది ఇందులో కూడా రిపీట్ అయింది. ఇక వరుణ్ ధావన్ పాత్ర 2 పాత్రలుగా ఉంటుంది. ముందు ఒక మామూలు సామాన్యుడుగా చిన్న పాపను తీసుకొని పెంచుకుంటూ ఉంటాడు, ఆయన సొంత కూతురు. అయితే అతని నేపథ్యం ఏంటంటే ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్. అతను ఆ నేపథ్యం నుంచి ఈ నేపథ్యంలోకి ఎందుకు వచ్చిండు అన్నది ఆసక్తిగా ఉంటుంది. ఫస్ట్ ఒక చిన్న పాప కిడ్నాప్ అయితే, ఒక 16 ఏళ్ల పాప కిడ్నాప్ అవుతే, ఆ కిడ్నాప్ అయిన పాపను రక్షించిన దగ్గర ఇతన్ని కొట్టడానికి విలన్స్ వచ్చినప్పుడు ఇతను చూసి గుర్తించి, ఇతను పెద్ద పోలీస్ ఆఫీసర్, ఇతని గురించి నాకు తెలుసు అని చెప్పేసి ఒక అతను అనడం. ఆ తర్వాత అతను ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళడం. ఆ ఫ్లాష్ బ్యాక్లో అతను పెద్ద పోలీస్ ఆఫీసర్ ఎంత సిన్సియర్గా ఉంటాడు అనేది చూపిస్తారు. సో అతని నేపథ్యంలో అతనికి ఒక ప్రేమ కథ. ఆ ప్రేమ కథలో కీర్తి సురేష్, ఆమెకి తండ్రి. ఆమె తండ్రికి పోలీసులు అంటే పడదు. ఇది తెలుగు సినిమా బేస్ చేసుకొని కొన్ని తెలుగు సినిమాల యొక్క సీన్స్ కొన్ని లేపినట్టు అనిపించింది మనకి. సో వాటిని స్ఫూర్తిగా తీసుకున్నారో, లేకుంటే రైట్స్ తీసుకున్నారో, లేకుంటే ఫ్రీ మేకో తెలియదు, కానీ మొత్తానికైతే మనం తెలుగులో కొన్ని తీసినటువంటి సన్నివేశాలు కొన్ని కనిపించాయి ఇందులో. ఆ పోలీసులు అంటే పడినటువంటి మామకి ఆయన ముందే ఇతను ఒక పోలీస్ అధికారిగా పరిచయం అయినాయి. అక్కడే విధ్వంసం చూస్తే వద్దని చెప్పి జరిగిపోతాడు. ఎంతో కష్టంగా ఆమె పెళ్లి చేసుకున్న తర్వాత సరిగ్గా మంచి సంసారిక జీవితంలో ఉన్నప్పుడు వాళ్ళకు పాప పుట్టిన తర్వాత వాళ్ళ తల్లి ఆమెను ఒక ఫ్రెండ్ కన్నా ఎక్కువగా భావించి ఆమె ఇంట్లోకి ఆహ్వానించినటువంటి సన్నివేశంలో తర్వాత ఈమె షూట్ చేసి భార్యను చంపేయడం, తర్వాత తల్లిని చంపేయడం, ఇది కూడా మన తెలుగు సినిమాల్లో ఉన్నాయి సన్నివేశాలు. కానీ హృదయంగా తీశారు, తీయడం మాత్రం చాలా బాగా తీశారు సన్నివేశాలు. ఆ తల్లిగా చేసిన ఆమె కూడా చాలా అద్భుతంగా నటించింది. సో అప్పుడు కింద పడిపోయినప్పుడు, ఇంకా భార్య చనిపోయినప్పుడు, ఇంకా ఆ పిల్ల కోసం ఉద్యోగం మానేసి చిన్న పాపను పెంచుకుంటూ బయటికి వెళ్ళిపోయి వేరే జీవితం గడుపుతూ ఉంటాడు. అటువంటి ఇతన్ని జాకీ ష్రాఫ్ కొడుకుని అంతకుముందు ఇతను ఇది చేసినప్పుడు అతన్ని ఒక లేడీని రేప్ చేస్తే అతన్ని నిలువున తగలబెట్టేస్తాడు. తగలబెట్టి ఎవరై ఉండొచ్చు అంటే అది ఒక పోలీసు కూడా కావచ్చు, అది నేను కూడా కావచ్చు అని చెప్పినప్పుడు అతను పగబట్టి ఇతను వెతుకుతూ వచ్చి మళ్ళీ ఇతను గెలిగే ప్రయత్నం చేసినప్పుడు ఇంకా మళ్ళీ అతన్ని సంహరించడము, అతన్ని క్షమించేసి తాత మన్మరాలు అని చెప్పి ఈమెను సంబోధించినప్పుడు తాత తప్పు చేసి ఉంటాడు, మా అమ్మని చంపాడని తెలుసు, కానీ ఈ తాతని క్షమించు అన్నప్పుడు అప్పుడు కూడా అతనిలో మార్పు రానప్పుడు ఆ తాతకు చెప్తే మంచి విషయాలు చెప్తే అర్థమవుతుంది, నీ భాషలోనే చెప్పని చెప్పి కూతురు జరిగిపోయిన తర్వాత అప్పుడు సల్మాన్ ఖాన్ హెల్ప్ చేయడము, ఆ క్లైమాక్స్ సన్నివేశాలు అవన్నీ కూడా ఆకట్టుకునే విధంగా సాగాయి. జాకీ ష్రాఫ్ లైఫ్లోనే ఒక డిఫరెంట్ రోలు, పూర్తి వృద్ధుడుగా అద్భుతంగా విలన్గా చాలా అద్భుతంగా యాక్ట్ చేశాడు. జైల్లో కూడా భయపడుతుంటారు అతనికి. అటువంటి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ జాకీ ష్రాఫ్ చేయడం జరిగింది. తర్వాత వరుణ్ ధావన్ కూడా తన శక్తివంచన లేకుండా ఈ యాక్షన్ సినిమాకు ప్రాణం పోయగా మన కీర్తి సురేష్ హిందీ హీరోయిన్లకు ఏమాత్రం తగ్గని గ్లామర్ను ఒలకబోస్తూ సినిమాని రక్తి కట్టించింది. బేబీ జాన్ సినిమా సెకండ్ హాఫ్లో కొంచెం వెయిట్ అనిపిస్తుంది, కానీ అక్కడక్కడ కొంచెం బోర్డం కొడుతుంది, కానీ మిగతా సినిమా యాక్షన్ సినిమాల స్టార్టింగ్ సన్నివేశాలు అన్నీ కూడా పకడ్బందీగా ఒక భారీతనంతో కనబడతాయి. సో ఫైట్స్ కూడా ఈ సినిమాలో బాగున్నాయి. అట్లీ కథ ఎట్లాగూ బాగుంటుంది కాబట్టి ఖలీస్ డైరెక్షన్ కూడా మనం ఆకట్టుకొని ఒక విజయ తీరాలకు చేరే విధంగా మనకు బేబీ జాన్ ఉన్నా కూడా ఆ టైటిల్ సాంగ్స్ అవన్నీ తమన్ కొట్టిన మ్యూజిక్ కూడా ఆకట్టుకునే విధంగా ఉన్నా కూడా ఎక్కడో ఏదో చిన్న వెలితి లాస్ట్ క్లైమాక్స్లో ఏదో చిన్న వెలితిగా అనిపిస్తుంది. రాజ్పాల్ యాదవ్ క్యారెక్టర్ మాత్రం బాగుంది, కాకపోతే చర్విత చరవడమైన కవిత తర్వాత ఈ గ్యాబీ
వర్ణిక, గ్యాబీ, కీర్తి సురేష్ వీళ్ళ గ్లామర్ సైడ్ నుంచి తీసుకురాగా వరుణ్ ధావన్ హీరో సైడ్ నుంచి యాక్షన్ సైడ్లో తను ఎంతవరకు చూపించాలో అంతవరకు అద్భుతంగా యాక్ట్ చేయడం జరిగింది. పర్ఫార్మెన్స్ల పరంగా ఎవరు పేరు పెట్టలేము, అంత బాగా ఖలీజ్ డైరెక్ట్ చేయడం జరిగింది. సో ఇందులో డైలాగ్స్ పరంగా కానీ యాక్షన్ సన్నివేశాల పరంగా కానీ బాగా ప్లస్ మార్కులు పడతాయి. అట్లాగే యాక్షన్ సన్నివేశాలని బాగా చాలా రిస్కీ ఫైట్స్ కూడా ఇందులో ఉన్నాయి. సో వరుణ్ ధావన్ హీరోగా మంచి పర్ఫార్మెన్స్ చూపించాడు, కనబరిచాడు. అతని ఇమేజ్ని క్యాచ్ చేసుకున్నట్టుగా ఇందాక బేడి అనే డైలాగు, తర్వాత రాజ్పాల్ యాదవ్ను ప్రస్ఫుటించే విధంగా కామెడీ మే సీరియస్నెస్ బి అవుతాయి అన్న టైప్లో ఒక డైలాగ్ పెట్టించారు. ఆ ఫీమేల్ అధికారి లాస్ట్ ఫైట్స్ కూడా మనకు ఉత్సాహకరంగా ఉంటుంది. అట్లాగే సల్మాన్ ఖాన్ వచ్చిన తర్వాత సినిమా మనకి ఆ లాస్ట్ ఒక్క సన్నివేశంలో కనబడ్డ సల్మాన్ ఖాన్ మనకి తెర నిండుగా మనకు కనిపించి అలరిస్తాడు. ఆయన వయస్సు మీద పడ్డా కూడా ఇంకా యూత్ ఫైట్ లెక్కలు ఎక్కడ మానట్లేదు. ఆయన చక్కగా అలరించే విధంగా తన ఏజ్ తగ్గట్టు పాత్రలే పోషిస్తున్నాడు. వరుణ్ ధావన్ మాత్రం 2 రకాల విభిన్నమైన షేడ్స్లో ఉన్నటువంటి పాత్ర రక్తి కట్టించాడు. ముఖ్యంగా లవర్ బాయ్గా కూడా కీర్తి సురేష్తో అద్భుతమైన డ్యాన్సులు చేసి డ్యాన్స్ల పరంగా కూడా తనకు ఏమాత్రము ఇది వన్నే తగ్గలేదని చెప్పేసి చక్కగా వరుణ్ ధావన్ మంచి పర్ఫార్మెన్స్ చూపించాడు డ్యాన్స్ల పరంగా కూడా. సో బేబీ జాను సగటు యాక్షన్ ప్రియుల్ని మాత్రం ఆకట్టుకునే సినిమానే అనిపిస్తుంది మనకి. సో ఇందులో 2 పేర్లతో ఉంటాడు హీరో. సో అతనికి విలన్స్ గ్యాంగ్ జాకీ ష్రాఫ్ తడమడం, తర్వాత అతను ఒక లేడీని రేప్ చేసిన సన్నివేశం మనకు చూపించినప్పుడు చాలా బాధాకరంగా ఆమెని కిరోసినాయిల్ పోసి తగలబెట్టే సన్నివేశం చాలా బాధ కలుగజేస్తుంది. ఆమె మీద ఒంటి మీద శరీరం మీద కిరోసినాయిల్ పోసి తగలబెడుతుంటే ఆ తర్వాత అదేవిధంగా ఇతను కూడా నువ్వు అటు ఆ వ్యక్తి దొరికితే నువ్వేం చేస్తావు అంటే తగలబెట్టేస్తానంటే కానిస్టేబుల్ తెలియకుండా నా చేతి కింద రాజ్పాల్ యాదవ్ తోటి కాలబెట్టించే సన్నివేశం, తర్వాత మినిస్టర్ వచ్చిన తర్వాత తన కొడుకుని చూసుకున్న తర్వాత జాకీ ష్రాఫ్ ఉలికిపడే సన్నివేశం చాలా బాగా తీశారు. సో మొత్తానికి ఏంటంటే ఆ రేప్ కాబోతున్న అమ్మాయిని పట్టించేది ఒక కుక్క, ఓ నల్ల కుక్క చూసి ఆ పెద్ద పెద్ద వాహనాలను చూసినప్పుడు అరుస్తుంటే కుక్కలకి గుర్తుంటుందని ఆ కుక్క సాయంతో పట్టేటువంటి ఇది సన్నివేశాలు కూడా ఆసక్తి కలుగజేస్తాయి బేబీ జాన్. సో ఓపెనింగ్ నుంచి లాస్ట్ దాకా యాక్షన్ సినిమా కావాల్సిన అన్ని లక్షణాలు, ఒక చిన్న పాప సెంటిమెంట్ కూడా పెట్టి దాంట్లో హీరో కీర్తి సురేష్ యొక్క ఫ్లాష్ బ్యాక్ని మనకు జాలి కలిగే విధంగా తీసుకొచ్చి సినిమాని అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విధంగా ముఖ్యంగా యాక్షన్ ప్రియుల్ని తో పాటు అటు ఫ్యామిలీ ఆడియన్స్ను కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కీర్తి సురేష్ని పెట్టుకోవడం వల్ల ఇటు సౌత్ ఆడియన్స్ను కూడా అంటే తమిళ్ తెలుగులో బాగా నోటెడ్ కాబట్టి మహానటి ఫేమ్ కీర్తి సురేష్ యొక్క ప్రెజెన్స్ను కూడా ఈ సినిమాలో వాడుకుని, అట్లాగే సౌత్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ని మ్యూజిక్ పెట్టి ఒక పాటలో స్టెప్స్ వేస్తూ తమన్ బాయ్ దేకో ఎక్ బార్ ఔర్ బార్ అని చెప్పి వన్స్ మోర్ లాగా ఆ డ్యాన్స్ చేయడం ఊపు తీసుకొచ్చింది. ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 3.75/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్ 2024కి వెల్కమ్ అంటే స్వాగతం చెప్పేది 2025కి, గుడ్ బై చెప్పేది 2024కి. 2024కి గుడ్ బై చెప్తూ 2025ని ఆహ్వానిస్తూ విష్ యూ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ వెల్ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. విష్ యూ ఏ ప్రాస్పరస్ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రమ్ బల్యం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.